హాయ్ ఫ్రెండ్స్, నేను కిషోర్ మాట్లాడుతున్నా. ఈ వీడియో ఏంటంటే క్లియర్గా మీరు వింటే మీకు క్లారిటీ వస్తుంది. కిషోర్ ఫ్యాషన్ టైలింగ్ కోసం కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఏంటంటే మీకు పాయింట్ ఏ టు జెడ్ మీరు టైం స్పెండ్ చేసుకుంటే మీకు పర్టికులర్గా ఒక 10 to 15 minutes టైం స్పెండ్ చేస్తే మీకు క్లారిటీ అనేది మీకు వస్తుంది. చాలా మంది డౌట్స్ కానీ క్లారిఫై అన్నీ అవుతున్నాయి టోటల్గా. ఓకే, కిషోర్ ఫ్యాషన్ టైలింగ్ క్లాసెస్ అనేది ఎట్లా అనేది మన దగ్గర ఏంటంటే ఇదివరకు చెప్పాను, కానీ ఇందులో ప్రతి పాయింట్ వస్తుంది క్లియర్గా. ఓకే, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అనేది మీకోసం 100% క్లారిటీ ఉంటుంది. మీకు ట్రస్టబుల్ అనిపిస్తుంది కూడా. మీకు ఏంటనేది క్లారిటీ కూడా ఉంటుంది. ఓకే, కిషోర్ ఫ్యాషన్ టైలింగ్ క్లాసెస్లో ఎలా నేర్చుకుంటారు? అసలు టైలింగ్ క్లాసెస్ అనేది సాధ్యమేనా నేర్చుకునేది? ఎందుకంటే టైలింగ్ క్లాసెస్ అంటే మనం ఒక 10-15 years బ్యాక్ వెళ్తే కనుక మనం టైలింగ్ నేర్చుకునేటప్పుడు ఒక 5th, 6th, 7th చదువుకున్నప్పుడు ఒక మాస్టర్ దగ్గర ఒక టైలింగ్ షాప్లో వర్క్ చేసేవాళ్ళంట. కాజా పట్టేసి ఉక్సులు గుండీలు వేయడం కదా. అంటే ఒక పర్సన్ రెడీ అయ్యేసరికి 4 to 5 years అయ్యేది. అప్పుడు కూడా కటింగ్ అనేది వచ్చేది కాదు. ఓకే, ఇప్పుడు అనుకున్న కాలానికి అనుగుణంగా మనం చాలా వరకు తీర్చిదిద్ది ప్రతి ఒక్కరికి టైలింగ్ అందాలని కాన్సెప్ట్లో మనం 3 months క్లాసెస్ అనేది డిజైన్ చేయడం అయింది. సో 3 monthsలో మీరు కంప్లీట్ చేయగలరా అంత గ్యారంటీ అంటే 3 months నేను చేయగలుగుతానండి. కాకపోతే మీరు కూడా అంతే ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, 3 monthsలో కిషోర్ ఫ్యాషన్ 100% చెప్పేటట్టు హోంవర్క్ చేస్తే కరెక్ట్ చేస్తే మీరు 100% పర్ఫెక్ట్ అవుతారు. ఓకే, 3 monthsలో మీకు ఇన్ కేస్ కాలేదు అంటే మీకు 80%, 70% అవుతుంది సబ్జెక్ట్. రిమైనింగ్ సబ్జెక్ట్ కూడా మీకు సబ్జెక్ట్ ఫినిష్ చేసి పంపిస్తాం. 3 months డ్యూరేషన్ అయిపోయింది, మళ్ళీ అగైన్ మీరు ఫీజు కట్టండి అనేది ఉండదు. ఓకే, సో ఫీజు గురించి చాలామంది డిస్కస్ చేస్తుంటారు. ఫీజు ఏంటంటే ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక మాస్టర్ పే చేసిన శాలరీ అంటే ఒక బొటిక్ ఏదైనా పర్సన్ బొటిక్ నడిపిస్తున్నారు. ఓకే, షాప్ పెట్టుకున్నారు, మాస్టర్ని పెట్టుకున్నారు. ఓకే, మాస్టర్కి హైదరాబాదు మెయిన్ సిటీలో తక్కువ 40,000 to 50,000 ఉంటుంది. అంటే 40,000 నుంచి 50,000 మధ్యన ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద డిజైనర్ స్టూడియో బొటిక్లు అంటే 60,000, 80,000 కూడా ఉంటుంది. ఓకే, సో యావరేజ్గా 50 అనుకుందాం. నేను అనేది ఏంటంటే ఒక మాస్టర్ పే చేసిన శాలరీ మీరు యావరేజ్గా ఒక 40,000 అనుకోండి. 40,000 పే చేస్తే ఇయర్ వైజ్ ఎంత అవుతుంది? మీకు 4,80,000 అవుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే 14 40 4 లక్షలు ప్లస్ 2 months అంటే 4,80,000 అవుతుంది. కానీ అప్పటికి మాస్టర్ మనకు క్లారిటీగా మన దగ్గర వర్క్ చేస్తారా అనేది చేస్తారు. కొంతమంది ట్రస్టబుల్ మాస్టర్స్ ఉంటారు, అందరినీ మనం పాయింట్ అప్ చేయలేదు. కానీ ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నది ఏంటంటే బొటిక్స్ రన్ చేసే వాళ్ళు మనకి వర్క్ వచ్చి మాస్టర్ వర్క్ వచ్చి మీ దగ్గర వర్క్ చేస్తున్న అర్థం ఏంటంటే అండ్ షాప్ రెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ మెయింటైన్ చేయక మనం ఇంకో విధంగా చేస్తున్నాం అనమాట. సో సమ్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఏంటంటే ప్రిఫర్ బొటిక్స్ ఒప్పుకొని కూడా చేసుకుంటారు వాళ్ళు పర్సనల్. కాకపోతే ఇక్కడ క్లియర్గా క్లారిటీ ఏంటంటే ఎవరైనా సరే అంటే మన షాప్ ఆర్ బొటిక్ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే